ఫస్ట్ ఎవరిని అడగాలి క్వశ్చన్? ఎవరిని అడగాలి? అంటే 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 ఎవరిని అడగాలో చెప్పండి రా. అంటే సర్లే, ఐశ్వర్య అనే ఫస్ట్ బలి. అనుకున్నా ఇంటికాడ నుంచి బయలుదేరి నల్లపిల్ల ఎదురొచ్చిందంటే అడగండి టీచర్. బాధపడదు, మనకి ఈజీ క్వశ్చన్ అడుగుతా. సరే టీచర్. సరేనా? అందరికి ప్రైజ్ లాడ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఓకే. యెషయికి ఎంతమంది కుమారులు? ఎంతమంది కుమారులు? యెషయికి ఎంతమంది కుమారులు? టీచర్ 2 minutes టైం ఇస్తారా? బాగా ఆలోచించి చెప్పాలి కదా. చించు బాగా ఆలోచించు. తప్పు చెప్తే మాత్రం నీకుంది. చెప్పు టీచర్. నాకల్లా చూస్తే ఏమొస్తుంది ఐజు? నాకే రాదు, నీకేం చెప్పేది? అలా చూడు. చెప్సిరి. టీచర్ 3 టీచర్. నీకు 3 ఉండు. ఎంతమంది? 3. 2 నిమిషాలు ఆలోచించి చెప్పినావా? మళ్ళీ ఆలోచించు 1 నిమిషం. కరెక్ట్గా చెప్పు. 5 టీచర్. ఏంది సిరి? ఏంది ఐషు? కరెక్ట్గా చెప్పు. కరెక్ట్ ఈసారి లాస్ట్ కరెక్ట్గా చెప్పాలా? నువ్వు ఒకటి పెట్టు, 2 పెట్టకుండా. ఇప్పుడు చెప్పేస్తా టీచర్. చెప్పు. 53. బాగా చెప్తా కదా టీచర్. 53 ఇట్లా కాదు కానీ నేనే కొన్ని ఆప్షన్స్ ఇస్తా. చెప్పు. యెషయికి ఎంతమంది కుమారులు? ఏ 3, బి 5, సి 53, డి 35. ఫస్ట్ 3 క్వశ్చన్లు ఆన్సర్స్ నేను చెప్పిన, అవి కాదు. సరే 35 టీచర్. ఇట్లా ఇడికి రామ్మ. మర్యాదగా నీకు చెప్పింది ఎవరో చెప్పు. నీకు ఆన్సర్ చెప్పింది ఎవరో మర్యాదగా చెప్పు. చెప్తాను. నీ పదం మీద పుట్టుమచ్చనే అక్కయ్యా, నా మీద చెప్పకు అక్కయ్యా ప్లీజ్. బతికిపోయాను. థ్యాంక్ యూ టీచర్. సతీష్ టీచర్. టీచర్, ఇది మీకేమైనా న్యాయమా టీచర్? నిద్రపోయి ఇప్పుడు లేనా టీచర్? వీళ్ళందరూ వెలుగొన్నా టీచర్, నా ఒకరి మీదే చెప్తాను టీచర్. ఇంకా నిద్రపోతానమ్మా నువ్వు. ఏంది ఐషు? కరెక్ట్ చెప్పు. ఎవరు చెప్పింది? లేక నీకు పడతాయి. టీచర్ అది ఇప్పుడు నిజం చెప్పేస్తా టీచర్. చెప్పు. సంజయ్. కొట్టండి, నన్నే కొట్టండి మేడం, నన్నే కొట్టండి. సైలెంట్, డీసెంట్, ఒబీడియంట్ ఇన్ని అనుకున్నా నీ గురించి. ఎన్ని చేసి నా పేరు చెప్తాను మేడం. చేయకపోతే ఎందుకు చెప్తారు సంజయ్? పట్టు చేయబెట్టు. నన్ను కొట్టండి మేడం. పో. పన్ను ఒకటిది అయితే ఫలితం ఇంకోటిది. నువ్వేం ఐశ్వర్య? చేయబెట్టు. పో కూర్చో. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ చాలా కష్టము. ఎవరు చెప్తారో చూడండి. నువ్వు లేరా నువ్వేరా ఇంటెలిజెంట్ అందగాడని నువ్వు లేచినావంటే మేడం దృష్టిలో పైకి వెళ్ళిపోతావు. పైకి ఈ క్వశ్చన్ ఎవరు చెప్తారు? మేడం నీ గురించి నేను ఏమనుకుంటానారా? టాప్ ఆఫ్ ద కింగ్ మేడం. టాప్ ఆఫ్ ద కింగ్. టాప్ ఆఫ్ ద కింగ్ అంటే ఏందిరా? రాజకీయ రాజు మేడం. ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నేను చేస్తాను నిన్ను రాజు. అంటే నువ్వు చెప్పలేరంటారా మేడం? మీరు క్వశ్చన్ అడగక ముందు కూడా ఆన్సర్ చెప్తారు. చెప్పాలా మేడం? అది ఎట్లా చెప్తావురా? ప్రిడిక్షన్. వాళ్ళు ఉబ్బిస్తా అంటే నువ్వు ఉబ్బిపోతా. నువ్వు చూసుకో. చూడండి మేడం. సరే, ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? 1 నిమిషం టైం ఇస్తే. ఎందుకు టైం నీకు? ఎందుకు టైం నీకు? కింగ్ అంటివి, టాప్ ఆఫ్ ద కింగ్ అంటివి, కింగ్ అంటివి, సైలెంట్ అంటివి. కదా మేడం, అది ఎవడో లాస్ట్ లో ఉండదు. నుంచి గుర్తు పెట్టుకొని మళ్ళీ లాస్ట్ లో. సరే చించు, చెప్తా. నువ్వు ఆన్సర్ చెప్పకపోతే అందరికి ఉంది. సంజయ్ అండి. చెప్పరు ఏదో ఒకటి. ఏంటి ఫ్రెండ్స్ హెల్ప్ కావాలా? నీకు అడిగింది ఒక క్వశ్చన్, దానికి మన ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి ఆలోచించే వాళ్ళు మధ్యలో నుంచి అబ్బాయి బాగా ఆలోచిస్తాడు, కానీ లాస్ట్ ఏదో భిన్నగా కనిపెట్టేస్తాడు. సరే చెప్పు. చెప్పరు. ఎవరు నువ్వు?
చేసినావు కదరా ఇప్పుడు. ఇట్లాంటి విషయాలు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు. ఉన్నారా వాడు హ్యాండ్ ఇచ్చేసినాడు. మేడం ఏం రా పాస్ మీద ప్లీజ్ మేడం. పోరా నాయనా పో. ఇవన్నీ కావు మేడం. మహిదర్ ఫైనల్ గాయ్ నువ్వన్నా. నా నాచారే నీళ్ళు కాదంటే ఇస్తానా? అసలు లేవునా నా కాడ. సర్లేదు మేడం, ఆఫ్టర్ సమ్ సిచ్యువేషన్స్ సరే ఒక అమ్మాయి నిర్ణయానికి వచ్చిన. అమ్మాయి నాకు వద్దు మేడం, వాళ్ళు అడిగే బదులు దెబ్బలన్నా కాలన్నా తింటాడు. అంటే ఏం రా నీ ఒపీనియన్? స్టేజ్ వెళ్ళిపోతుంది మేడం, వద్దు మేడం. కింగ్ కింగ్ అంటివి, తోపు అంటివి, అన్ని అంటివి కదరా. అయిందచ్చు మేడం. సర్లే రా దెబ్బలు తిన్నారు. చెప్తా మేడం ఆన్సరు. చెప్పు నాకు తెలియదు అనుకుంటాను రా. చెప్పురా. నేను తెలియదు అనుకుంటాను రా. ఎట్లా మీరు? తెలుసని అనుకుంటాను. చెప్పు. దావీదు సైంటిస్ట్ మేడం. దావీదు సైంటిస్ట్. ప్రకటన. ఎస్. మరి యాద చేతులు పెట్టరు. ఇది అన్యాయం మేడం. ఎందుకురా? దావీ సైంటిస్ట్. తప్పురా ఆన్సర్ అది. తప్పంటారు మేడం. తప్పు చేయబట్టు. బయటికి విన్నాక 10 ఏళ్ళు కొట్టాను మేడం. ఇక్కడ వాళ్ళందరూ కొట్టాను మేడం. థ్యాంక్స్ మేడం. సిరి నువ్వే పరువు నిలబెట్టాలి సిరి. లాస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, తర్వాత చిన్న గేమ్ ఆడదాం, ఓకేనా? సిరి ముందుకు రామ్మా. చెప్పండి టీచర్. నీకు ఈజీ క్వశ్చన్ అడుగుతా సిరి, సరేనా? ఎస్తేరు గ్రంథం రాసింది ఎవరు? ఎస్తేర్ గ్రంథం టీచర్. ఉమ్. నా గురించి నేను రాసుకుంటా టీచర్. ఎస్తేర్ గురించి కూడా ఎస్తేర్ రాసుకునేట్టు. మరి నా గురించి ఎవరు రాస్తారు? మీరే రాసుకోండి టీచర్. కరెక్ట్గా చెప్తావా? రూతు రూతు నిజం చెప్పు. అమ్మ తోడు సిరి, నిజంగా రూతే టీచర్. రూతు. రూతా? రూతు ఎస్తేరు గురించి రాస్తుందా? ఫ్రెండ్స్ టీచర్. నా చేయబట్టు, చేయబట్టు, పట్టు చెయ్యి, పొక్కుచో. నాకు చెప్పింది శ్వేత టీచర్. డ్రామా బంగారు తల్లి పాపము ఈస్ట్ వెస్ట్ కూడా తెలియదు అనుకున్నా. లాస్ట్ ఎస్తేరు కూడా తెలియదు. తెలియదు చెప్పకుండా ఉంటారు టీచర్. ఆ? ఫ్రెండ్ అడిగితే చెప్పాలా, కానీ కరెక్ట్ చెప్పాలా. కూర్చో. ఒక్క క్వశ్చన్ రాదు. సర్లే గేమ్ ఆడదామా? ఓకే టీచర్. లాస్ట్గా ఒక్క క్వశ్చన్, లాస్ట్ ఒక్క క్వశ్చన్ సంజయ్ అడుగుదాం. సంజయ్ ఇదంతా కాదు సంజయ్. మేడం చెప్పు. మీరు క్వశ్చన్ అడిగే ముందు నాకు ఒక రిక్వెస్ట్ మేడం. చెప్పు. మీరు ఏం అడిగినా ఏం అడగాలనుకున్నా నాకు రాదు కాబట్టి నేను చెప్పలేను మేడం. అది చెప్పాల్సింది ఏంట్రా? అంటే అయినా చెప్పలేను మేడం. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అడిగేది ఏమైనా ఉంటే ఈజీది అడిగినా నేను చెప్పలేను మేడం. నేను చెప్తావు. సరే ఏం అడగాలో నువ్వే చెప్పు, అదే అడుగుతా. అది కూడా చెప్పలేను. ఆలోచించు. ఈజీ క్వశ్చన్, నీకు ఏం అడగాలనిపిస్తే అదే అడుగుతా. అబ్రహాం భార్య ఎవరు అడిగితే చెప్తాను. సరే అబ్రహాం భార్య ఎవరు? అబ్రహాం భార్య ఈ రూపాయ ఇస్తాను కదా మెసేజ్ నువ్వు. రూపస్ అని చెప్పాను మేడం. చాలా మేడం. బతికిసిన కూర్చోనా బంగారు కడుకు కూర్చో. ఒక్కటి కూడా. సరే చిన్న గేమ్ ఆడదామా? రెడీయా? ఓకేనా? గేమ్ ఏంటంటే 2 గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళు ఒక గ్రూపు, మీరు ఒక గ్రూపు. వాళ్ళు ఒకరు వస్తారనమాట. ఒక క్యారెక్టర్ చెప్తాను, వాళ్ళు చేసి చూపిస్తారు. వీళ్ళు వస్తారు, ఇంకో క్యారెక్టర్ చెప్తాను, వీళ్ళు చేసి చూపిస్తారు. ఎవరు కరెక్ట్గా చెప్తే వాళ్ళకి అన్ని మార్క్స్. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా అందరికి? సరే ఫస్ట్ సతీష్ పిలుద్దాం. ఏమి ఇస్తారు మేడం? క్లాప్స్ కడతారు. గెలిచిపోయినా కొడతారు మేడం. సమయాలు చెప్పు. సమయాల గురించి యాక్షన్ చేసి చూపించే వాళ్ళకు. సమయాలు 3 ఏళ్ళప్పుడే మందిరంలో వాళ్ళ అమ్మ వదిలేసింది. చెప్పిందా? వచ్చిందా? కడుపు వచ్చిందా? 3 నమ్మలు విక్తాడు అంటాడు. రే మన క్రిస్టియన్స్ రా. తిరుపతి సతీష్, తిరుపతి.
చిన్న తిరుపతి 3 తిరుపతి. చెప్పాడు ఏడుతాండోడు. నేను 3 రూపాయలు కావాలంటే నేను ఈనరా. వాడు 3 రూపాయలు అంటే నేను ఏడుస్తాండోడు. ఏడ్చేద్దరా నేను ఈనరా. 3 రూపాయలు కురుకురే కోసం ఏడుస్తున్నావు, రైట్? 3 రూపాయలు పెందు 3 సార్లు ఇచ్చినావా? నేను వాడు చెప్పలేకున్నాడు రా. మీరు చెప్తారా? చెప్తాను చెప్పు. సమయం టీచర్. సూపర్. వాళ్ళ పాయింట్. నెక్స్ట్ మన పాప వస్తుంది. రిప్కా అని చేసి చూపించు. నువ్వు బాగుండవా? ఫేరంలో కాలేజ్ అను ఎన్ని చేసినా బాగాలేవు. కోన్ పెట్టుకునేదంటే చూడండి. కానీ కోనెట్లు పెట్టుకుంటుంది. పన్నోళ్ళు కావాలా? ఓ, వ్యవసాయం చేస్తాం. కూలి పని చేస్తే మంచోళ్ళు కావాలంట. ఓ నాయన, దయ్యం ఉన్నట్టుండ్రు. మేడం. రే స్వెటర్ అంటే కొంచెం చలి పెడుతుందండి. చలికి నాకు అర్థమైంది. అందంగా ఉండే కూలోళ్ళు కావాలా? మీరు చెప్తారా? రూత్ మేడం. కాదు, ఇంకోసారి ఆలోచించండి. రిప్కా మేడం. కరెక్ట్. మీకు ఒక పాయింట్, వీళ్ళకి ఒక పాయింట్. ఇద్దరు లీడింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ మన మధ్యలో సంజయ్ వస్తాడు, క్యారెక్టర్ చేసి చూపిస్తాడు. నేను చెప్తాను. దావీదు గురించి చూసానమ్మా, చెప్పు. డాడీ పోంలే. ఆమ్లెట్ కాదు సంజయ్. నేను ఇష్యూ ఎరగడ్డలకు వస్తాను. దోశలోకి ఎరగడ్డలకు వస్తున్నావా? ఆయిలిన్ దోశ. చర్చిలో ఉన్నాం సంజయ్ బ్లౌజ్ నీకు అంత పెద్ద దొరకదు. చెప్పకపోతే రాయిపోతారంట. ఇప్పుడు ఆడుకోలేం రా. నువ్వే బౌలింగ్ బాగా అయినా లేదా మాకు రాదు. ఎన్ని రోజుల నుంచి ఫ్రెండ్స్ గా ఉంటాం కదా, రాళ్ళతో కొడతావరా మమ్మల్ని? టేప్ తెచ్చిలా? సంజయ్ వాడిని ఎగిరిద్దు. సంజయ్ ఇప్పుడు ఎగిరిస్తావా? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎగిరియద్దు. వాళ్ళు కొడతారా? ఏం చేయాలి? చేయరా. ఏం చేస్తాను రా వాడు? దావీదు. దావీదు గురించి చెప్పినాడు అని చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు. వాళ్ళకి 2 పాయింట్స్, మీకు 1 పాయింట్. ఓకేనా? నెక్స్ట్ మన మధ్యలో సునీత వస్తుంది. సునీత మరియమ్మ గురించి చేసి చూపించు.
చేసే టైం కాదు సునీత, ప్రార్థన అయిపోయింది, స్కిట్ చేస్తున్నాము. వద్దా? వాన్ పడతాను, బకీడ్ కాదంట, వాన్ పడతాను, నీళ్ళని పట్టుకుంటుందంట. ఏమి కొంచెం ఆగాలంట. వర్షాన్ని ఆపుతానవా? ఎవరినో పిలుస్తాంది. టీచర్ నేను చెప్పేసి ఆన్సర్ మరియమ్మ. టీచర్ మోసం టీచర్, అది చెప్పుకున్నారు చెవులలో. నాకు వినపలేదే. మాకు ఇక్కడ వినిపించింది టీచర్. టీచర్ మా మీద చాలా నమ్మకం మోసం లేదా పడ్డాను. టీచర్? మేము నోట్లో వేలు పెడితే కొరకలేం టీచర్. అన్నం కూడా అంత తినలేరు. అమాయకులం టీచర్. అన్నం కూడా తినలేరు టీచర్. అందుకే మింగుతున్నాం నమ్మకుండా. నీళ్ళని మింగుతారు. లేదు లేదా పాపం, మా మీద మంచి నమ్మకం అమ్మాయి. లేదా టీచర్ మీకు? చాలా నమ్మకం ఉంది మా మీద. సరే సరే టీచర్. నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే. ఇప్పుడు మన మధ్యలో ఉన్న నోయల్ శామ్యుల్, నోయల్ దేవప్రకాష్ వస్తారు. నోయల్ దానియేలు గురించి వేసి చూపించు. దానియేలు. మీకు ముందే చెప్పినా మేడం, ఇట్లా భయపెట్టేట్టుకుంటే నా సండే స్కూల్ పిలిచేద్దామని. ఇట్లా భయపెట్టేదానికి మేడం పిలిచింది. నువ్వు ఇప్పుడే చెప్పినా భయపెట్టేదని. ఏం లేదు, ఎన్నిసార్లు చూసినా ఏం లేదురా. అక్కడ మళ్ళీ ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పాలి కదా, చెప్పాలని నువ్వు ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఏడ్చినా మేమేం చేయలేము రా. ఇక్కడ మళ్ళీ ఏడ్చుకో. నోయల్ కోత, నోయల్ కోతి. నా ప్రెస్టేజ్ పోతాను మేడం, మీకు న్యాయం అయ్యేది ఇట్లాంటి సార్ నాకు. పాయింట్ ముఖ్యం నోయల్, ప్రిస్టేజ్ కాదు. కానీ కనుక్కున్నా మేడం, దానియేలు మేడం. ఇంక లాస్ట్ క్యారెక్టర్ మన మధ్యలో ఉన్న సిరి వస్తుంది. క్రిస్మస్ సిరి డ్రామా. క్రిస్మస్ గురించి చేసి చూపేసిరి. ఇప్పుడు అడిగి ఏం చేస్తావు అసలు నువ్వు? కర్టన్స్ బాగాలేవు, అది తీసేయమంటున్నావా? ఇలా ఇప్పుడు ట్రీలో ఉండే స్టార్ బెలూన్స్ కావాలా? ఇప్పుడు కష్టం అవన్నీ కావాలంటే లక్క పెట్టి కొన్నారు. నీకు ఈ ఫ్రీగా అంటే ఎవరు హీరో? పెద్దమ్మ. పాట పాడతావా? పెద్దమ్మ నాడు పెట్టాలా? సిరి, పెద్దమ్మ సిరి. బాగుంది సూపర్. ఇప్పుడు షామియాన్. కుర్చీ కావాలా? పెద్దోళ్ళ ముందర కూర్చోకూడదు, కుర్చీలో కింద కూర్చోవాలా. ఎవరు ఆడ? స్టాండ్ అది. బెలూన్ సిరి
ఫ్లాష్ చేసి పెట్టినారు. ఎందుకు పెట్టారు? అర్థమైంది. ప్రార్థన అయిపోయినాక నువ్వే తీసుకోము, మాకు వద్దు. వాళ్ళందరూ మనుషులు. వాళ్ళు ఎందుకు వచ్చినారంటే మాకేం తెలుసు. వాళ్ళు అడుగు సిరి పంపు ఎక్కువ ఏదో కేక్ తినడానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినారా? కేక్ తినేదానికి వచ్చినారు సిరి. ఇప్పుడు వాళ్ళు రావడం తప్పైంది నీకు. అంటే ఆ కేక్ మొత్తం నువ్వే తింటావా? వాళ్ళందరూ ఆడే ఉంటారు, యాడికి పోరు. మనుషులు స్టెప్స్ ఎక్కువ వచ్చినారు. ఇట్లా వచ్చినారు. మీ దుంపలు లేక క్రిస్మస్ అది. అందరు ఈక్వల్గా వచ్చింది కాబట్టి అందరు సేమ్. బాయ్స్ విన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ క్రిస్మస్. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చప్పట్లు కొడదామా? చక్కగా నవీన్ సార్